రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి సీతక్క. దశల వారీగా క్యాంటీన్లను విస్తరిస్తామన్నారు. సెక్రటేరియట్లోనూ మహిళా సంఘాలతో క్యాంటీన్లు పెట్టించామన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా సర్కార్ పనిచేస్తుందన్నారు మంత్రి సీతక్క. మరోవైపు యాదగిరిగుట్టలోనూ ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. అధ్యక్ష, రాష్ట్రంలో 250 క్యాంటీన్లను ఇప్పటివరకు ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, షెఫ్ శిక్షణ, క్యాంటీన్ల నిర్వహణపై ఒక్కొక్కరికి 22,300 రూపాయల వ్యయంతో ఎస్హెచ్జి సభ్యులకు 10 రోజుల కోసం హైదరాబాద్లోని జాతీయ పర్యాటక ఆతిథ్య నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. అధ్యక్ష, అదేవిధంగా అత్యవసర మౌలిక సదుపాయాలు, యుటిలిటీతో పాటు ప్రభుత్వ సంస్థల్లో ఉచితంగా స్థలాన్ని కూడా కల్పించడం జరుగుతుంది. అధ్యక్ష, వడ్డీ లేని రుణాల కింద నిర్వహణ, పెట్టుబడి కోసం ఎస్హెచ్జి సభ్యులకు రుణాలు అందించడం జరుగుతుంది. అధ్యక్ష, పట్టణ ప్రాంతాల్లో ఇదివరకే 130 ఐఎంఎస్ క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, మరిన్ని క్యాంటీన్లను కూడా దశల వారీగా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. అధ్యక్ష, ఇవాళ ఇందిరా క్యాంటీన్ల యొక్క ముఖ్య ఉద్దేశము ఒక దిక్కు మరి మహిళలు చేతి వంట అమ్మ చేతి వంటలాగా ఖచ్చితంగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది, ఆత్మీయత ప్రేమ ఉంటుంది. కాబట్టి అందరూ మహిళలే మరి క్యాంటీన్స్ నడిపిస్తూ తక్కువ రేట్లలో అదేవిధంగా మంచి ఆత్మీయతను అభిమానాన్ని పంచి అమ్మ చేతి వంటను తినిపించడం జరుగుతుంది. అధ్యక్ష, అదే కాకుండా ఇందిరా మహిళా శక్తి సంఘాలకు దాదాపు ఇప్పటికీ 20 రకాల బిజినెస్లను డివైడ్ చేసి ఆ 20 రకాల బిజినెస్లోకి మహిళల్ని తీసుకురావడం జరుగుతుంది. అధ్యక్ష, మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపుతున్నారు అధ్యక్ష ఇవి పెట్టుకోవడానికి. కాబట్టి తప్పకుండా ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ ఏర్పాటు చేయాలని మా సిఓ దివ్యా దేవరాజన్ గారి ద్వారా మరి కలెక్టర్లందరికీ, డిఆర్డిఓస్ అందరికీ కూడా ఆదేశాలు అందిస్తాం. అధ్యక్ష, మీరు కూడా ప్రజాప్రతినిధులు కానీ మరి లోకల్గా ఉండే డిమాండ్ను కూడా వాళ్ళ విన్నపాలు తీసుకొని తప్పకుండా అత్యధికంగా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. అధ్యక్ష, ప్రతి మండల సమైక్యకు ఇంకా రాబోయే కాలంలో తప్పకుండా బస్సును కూడా అందిస్తున్నాం. అధ్యక్ష, ఇప్పటికీ దాదాపుగా 200 పైన మండల సమైక్యలకు బస్సులు అందించినాం. ఇంకా మిగతా మండలాలకు కూడా మండల సమైక్యలకు అందిస్తాం. తద్వారా ప్రతి మండల సమైక్యకు 70,000 రూపాయలు నెల ఇన్కమ్ కూడా రాబోతుంది. అధ్యక్ష, వీళ్ళు ఏదైనా క్యాంటీన్స్ కానీ ఏదైనా బిజినెస్ కానీ 20 రకాల బిజినెస్లు మనం ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా నిర్వహించుకోవాలి, ఏ రకంగా సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలి, బ్రాండింగ్ ఎట్లా అని కూడా 10 రోజులు హైదరాబాద్లో వాళ్ళకు ఒక్కొక్క సంఘం పేరుతోటి ఒక్కొక్క వాళ్లకు మరి ట్రైనింగ్కి వచ్చినటువంటి వాళ్ళకు 22,300 రూపాయలు ఖర్చు పెట్టి కూడా మరి ఈ బృందాలకు నాణ్యమైనటువంటి ఫుడ్ కానీ బిజినెస్ మెయింటెనెన్స్ కానీ ఉండే విధంగా వీళ్ళందరికీ శిక్షణ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అధ్యక్ష, తప్పకుండా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను విస్తృతపరుస్తాం. మహిళలందరూ ఆర్థికంగా బలోపేతమయ్యే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహిళా క్యాంటీన్ల వద్ద దీంతో మహిళలకు అభివృద్ధితో పాటు గౌరవం కూడా పెరిగింది. ముఖ్యంగా మా మంత్రివర్యులు మా అక్క సీతక్కని కోరేది ఒకటే, తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి యాదగిరిగుట్ట రోజు నిత్యం లక్షల కొద్ది భక్తులు వస్తారు. కాబట్టి అక్కడ మన ప్రభుత్వం నుంచి మహిళా క్యాంటీన్లు ఎక్కువ పెడితే అక్కడ కూడా కొంత మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ మంత్రి గారు యాదగిరిగుట్టకు ఎక్కువ మహిళా క్యాంటీన్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మన ప్రజాప్రభుత్వం వచ్చాక మహిళలకు పెద్దపీట వేయడం వల్ల 100% మన పార్టీకి మెజార్టీ ఇచ్చారు. అధ్యక్ష, మహిళల ఆత్మగౌరవం పెరిగింది. ఇలా ఉచిత ఆర్టీసీతో పాటు మహిళలకు ఆర్టీసీ ఓనర్లను చేయడం, క్యాంటీన్లు వేయడం, పెట్రోల్ బంకులకు ఓనర్లు చేయడం, నిజంగా గత 10 ఏళ్లకు ఈ 2 ఏళ్ల పాలనకు మహిళలు కాంగ్రెస్ అంటే మా కుటుంబం అని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మొన్న మద్దతు ఇచ్చారు. అధ్యక్ష, దాంతోపాటు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం గత ప్రభుత్వం విస్మరించినటువంటి వడ్డీల రుణాలు ఇప్పటికీ 3 దఫాలుగా మన ప్రభుత్వం మహిళలకు వడ్డీల రుణాలు ఇవ్వడం చాలా అదృష్టం. మహిళలు ఇంకా ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇది ఎంతో దోహదపడుతుందని తెలియజేస్తూ, ఇక్కడ యాదగిరిగుట్టకు సంబంధించి
తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉంది కాబట్టి ఎక్కువ అక్కడ క్యాంటీన్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ మహిళా క్యాంటీన్లు అనేది మహిళల ఆత్మగౌరవం పెంచి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉపయోగపడని తెలియజేస్తూ మా మంత్రివర్యులు మా మీద దయించి మా యారుట తెలంగాణ తిరుపతికి ఎక్కువ క్యాంటీన్ ఇవ్వాల్సిన విజ్ఞప్తి చేస్తున్నారు. అధ్యక్ష బీర్లా ఐలన్న గారు కోరినట్టుగా యాదగిరి గుట్టకాడ కూడా తప్పకుండా ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు. మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ కానీ ఇతర షాప్స్ కూడా వాళ్ళ మహిళా సంఘాలు పెట్టుకోవడానికి తప్పకుండా అక్కడ ప్రోత్సహిస్తాం. అధ్యక్ష కలెక్టర్ గారిని కూడా ఈరోజు మరి కోరుతాము. వారి అక్కడ నుంచి ప్రతిపాదనలు ఇమీడియట్లీ తీసుకొని పంపించాం.